కోసం జగన్ రెడ్డి రాయి డ్రామా ఆడుతున్నారని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. 2019లో కూడా ఇలానే డ్రామాలు ఆడి ప్రజలను మోసం చేశారని, ప్రజలు డ్రామాలు నమ్మే రోజులు పోయాయని మండిపడ్డారు. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండటంతోనే వైసీపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే కూటమిని గెలిపించాలని కోరారు. తాడిపల్లిలో పంచుమర్తి అనురాధ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉత్తరాంధ్రలో వైజాగ్ లో 43,000 కోట్లకు సంబంధించిన ల్యాండ్స్ అన్ని కూడా కబ్జా చేసి అక్కడ అందరూ తరిమేస్తే ఇక్కడికి వచ్చాడు. మీ పానకాల స్వామి భూములు ఖబర్దార్, పానకాల స్వామి భూములు లాక్కునే పరిస్థితి ఇక్కడ ఉంది. అలాగే మీ ఓటు ఉందో లేదో, మీరు రోజు ఎలా చూసుకుంటున్నారో, మీ ఇల్లు ఉందో లేదో, మీ స్థలం ఉందో లేదో కూడా చూసుకునే పరిస్థితి వస్తుంది ముందు. వీటన్నిటికీ అడ్డుకట్ట వేయాలి అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి రావాల్సిందే, ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సిందే. ల్యాండ్ టైటిలింగ్ యాడ్ కాని పరిస్థితి, మన భూమి ఉందో లేదో కూడా మనకు తెలియని పరిస్థితులు వస్తాయి ఖచ్చితంగా. అందుకనే ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. ఇక్కడ లోకేష్ గారిని, చంద్రశేఖర్ గారిని గెలిపించడానికి సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా జూన్ 9వ తారీఖు ప్రమాణ